ఇవాళ మీరు ఏ దేశం అన్నా వర్రి, ఏ మూలకన్నా వర్రి, అక్కడ కూడా ఎవరిలో ఒకళ్ళు మన దేశపోళ్ళు కనిపిస్తుంటారు. అందులో తెలుగోళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మరి ఇక మన వాళ్ళ పంతనం అట్లుంటది. అయితే తెలుగోళ్ళు ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళను మన లీడర్ సాబులైతే అస్సలు ఇడిచిపెట్టరు. టైం దొరికితే చాలు బయటి దేశాలకు పోయి పలకరించి వస్తుంటారు. ఇక ఇట్లనే ఏపీ ఐటీ మంత్రి లోకేష్ సారు దలాస్ పోయిండట. ఏమేం ముచ్చట నడిచిందో చూద్దాం పార్. అమెరికాలో ఉన్న తెలుగు పబ్లిక్ సారు మీద గట్టిగానే పాయిరం చూపించిండ్రట. ఇక చూడర్రి పోంగానే ఏమైందో సారే చెప్పిండు. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా, కరెక్ట్ గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, ఇలా నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా, నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందనా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. గట్ల అయిందట. అమెరికాలో ఉంటున్న మనోళ్ళ ప్రేమకు మస్తు సంబరపడ్డాడు మంత్రి సారు. పోయిన ఎలక్షన్లలో బయటి దేశాల నుంచి వచ్చిన చాలా మంది కూటమి పార్టీలకే ఓట్లేసిండ్రట. అందుకే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అన్నట్టు మాట్లాడిండు ఐటీ మంత్రి. పనిలే పని పాత సర్కారులను సుతా మంచిగానే ఆర్చుకున్నాడు. చూడండి ఏమన్నాడు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు, పెట్టము, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు చేశారు గనక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. 151-11 అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టమని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ, చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది, ఎవ్వలని ఇడిచేది లేదన్నాడు సారు. అంతేకాదు, నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని. మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్ లో ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసన సభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. బయటి దేశం గడ్డ మీద నిలబడి పంక పార్టీ వాళ్లకు సురుకులు తలిగేటట్టు గట్టిగానే మాట్లాడిండు లోకేష్ సారు. అన్యామగాని ఇప్పటికే కేసుల పాలై చాలా మంది జైలుకు పోయి వచ్చిండ్రు. ఇంకింతమంది జైల్లోనే ఉన్నారు. మరిగా సారు మళ్ళోసారి చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది, ఎవ్వళ్ళని ఇడిచిపెట్టేది లేదు, తల్లికి అవమానం చేసిన వాళ్ళని అసలే ఇడిచేది లేదు అన్నాడంటే ఏమైతుందో ఏమో మరిగా అనుకుంటారు చాలా మంది. అన్యామగానే సారు ముచ్చట్ల మీద ప్యాన్ పార్టీ వాళ్ళు ఏమంటారో